హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. ఒక కొత్త అప్డేట్ ఏంటంటే కవిత గారు జాగృతి అనే ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు వాళ్ళ ఇంటి పక్కనే. ఇప్పుడున్న కరెక్ట్ టైంలో రూమర్ ఏంటంటే తను కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి, మాటలు వస్తున్నాయి. మరి ఇదే టైంలో ఆఫీస్ ఓపెన్ చేయటం చాలా మంది దృష్టి ఎలా ఉంది అంటే నిజంగానే ఆవిడ కాంగ్రెస్లోకి చేరబోతున్నారు అనే అనుకుంటున్నారు. మరి దీనిపైన ఒక పూర్తి క్లారిటీ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన దగ్గర రాజ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. ఎస్. సో చూసారు కదా కవిత గారు చూసుకుంటే ఇప్పుడు జాగృతి ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు. అందరి దృష్టి ఏంటంటే నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు వచ్చేసి తను కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అని క్లియర్ గానే కనిపిస్తా ఉంది. నిజమంటారా? కవిత గారు కాంగ్రెస్ లోకి వస్తారా, బీజేపీలోకి వెళ్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా అనేది మనందరం ఆలోచిస్తున్నాం. కానీ అసలు విషయం ఏంటంటే కేసీఆర్ ఉండంగానే, కేసీఆర్ కుర్చీ కోసం జరిగే కొట్లాటలో కేసీఆర్ ఉండంగానే కేసీఆర్ గారు ఏదైతే 10 ఏళ్లలో వాళ్ళు సంపాదించిన అవినీతి పంపకాలలో, ఆస్తుల పంపకాలలో వచ్చిన గొడవ ఇది. తాను నిజంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆల్టర్నేట్గా ఇంకొక పార్టీ పెట్టినట్లయితే 100% తన తండ్రినే, కేసీఆర్ గారినే వ్యతిరేకించినట్టు అవుతుంది. ఎందుకనంటే ఆయన పాలన ఫెయిల్యూర్, ఆయన పార్టీ, ఆయన ఒక నాయకుడిగా పనికి రాడని చెప్పినట్టే అవుతుంది. 2, నిజంగానే ఆమె కేసీఆర్ గారికి రాసిన ఉత్తరం మనం చూసినట్లయితే కేసీఆర్ గారిని డైరెక్ట్గా విమర్శించింది. ఏమని? మనం ఏదైతే మీరు బీజేపీ తోటి అంటగాగుతానని మాట్లాడింది ఒకటి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ మీద మీరు మాట్లాడలేదని ఈ విధంగా కేసీఆర్ గారి పాలనను కూడా తప్పుపట్టింది కవిత గారు. మళ్ళీ చిట్ చాట్ పేరుతోటి ఏం చేస్తుంది? మళ్ళీ వాళ్ళ అన్నని టార్గెట్ చేస్తుంది, వాళ్ళ నాయనని టార్గెట్ చేస్తుంది, పార్టీని టార్గెట్ చేస్తుంది ఇండైరెక్ట్గా. బట్ ఏందనంటే ఇక్కడ ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుంది తప్ప ఇది రాజకీయాల కోసం ఇంకొక రాజకీయ పార్టీ పెట్టి ఆ రాజకీయ పార్టీ తోటి రాష్ట్ర ప్రజలకు సేవ చేసే ఉద్దేశం మాకైతే కనిపించడం లేదు. ఇదంతా నేను అనేది ఏంటంటే కవిత గారు ఒక కుటుంబ ఇష్యూని పొలిటికల్కు లింకప్ చేసేసి రాష్ట్ర ప్రజల సమయాన్ని, మనం ఈ మీడియా మిత్రుల సమయాన్ని కూడా వృధా చేస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. నిజంగానే కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తున్నట్టు ఉత్తరం రాసింది. మళ్ళీ ఏమంటది మీడియా ముందు? మా నాన్న నాకు దేవుడు అంటది, మా నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నారంటది. నిజంగానే మీ నాన్న దేవుడు అయితే మరి మీ నాన్న ఇవన్నీ పనులు ఎందుకు చేయలేకపోయాడు? నువ్వెందుకు మీ నాన్నగారిని విమర్శించినావు? మీ నాన్నగారు నీకు దేవుడైనప్పుడు మీ నాన్నగారు పెట్టిన పార్టీని నువ్వు విమర్శించకుండా ఉండాలి, దానికి కట్టుబడి ఉండాలి. కానీ ఇక్కడ ఇది జరగడం లేదు. దట్ ఈస్ ఫ్యామిలీ ఇష్యూ. ఆ ఫ్యామిలీ ఇష్యూ అనేది అక్రమ ఆస్తుల పంపకాలకు సంబంధించిందే. కాబట్టి మనమంతా కూడా వేరే విషయాల మీద దృష్టి పెడితే బాగుంటుంది, ఈమె విషయం మీద కాకుండా. రైట్. అయితే బీజేపీలో ఉన్న కొంతమంది ఏమంటున్నారంటే ఆ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు, ఆవిడ మా దాకా కాదు కదా, మా బీజేపీ స్టెప్ కూడా ఎక్కలేరు అని చెప్పి, ఆఫీస్ స్టెప్ కూడా ఎక్కలేరు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు అని చెప్పేసి. అంటే ఏంటి అంత లైట్ గా తీసేస్తున్నారు? కవిత గారు అనే వ్యక్తి కేసీఆర్ గారు కుమార్తె అయినా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలించిన విధానం, ఈ 10 ఏళ్ల పరిపాలనలో కేవలం కుటుంబ సభ్యులే ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్ర సంపదను కొల్లగొట్టి నిత్యం స్కాముల పాలైన ప్రభుత్వంగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నేతలు మిగిలిపోయారు. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు మిగిలిపోయారు. ఒకటి, వాళ్ళను అవసరం మేరకు వాళ్ళు ఒకవేళ బీజేపీ ఇప్పుడు నేరుగా ఎక్కడ చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు కవితనే స్వయంగా మా అన్నగారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు, బీజేపీలో పార్టీని విలీనం చేస్తామని ఒక మాట చెప్పడం జరిగింది. స్వయాన కేసీఆర్ కూతురే, బయట వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఇప్పటికి కూడా మొన్న ఇప్పటికి 2 మీడియా చిట్చాట్లు చేసి నిన్న మంచిర్యాలలో కావచ్చు, మొన్న హైదరాబాద్లో కావచ్చు సేమ్ విషయాలు మాట్లాడింది. అంటే ఇక్కడ మేము ఒక్కటే అనుకుంటున్నాం, మేము ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చరిత్ర చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ అనేది 13 సంవత్సరాల ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ. ఈరోజు ఈ దేశానికే దిశ దశను మేము నిర్దేశిస్తాం, దేశ్కి నేత అంటూ భారతదేశం అంతటా 3వ ఫ్రంట్ పెట్టి ఈ యొక్క మోడీ మీద యుద్ధం ప్రకటిస్తా అని తిరిగిన కేసీఆర్, భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు ఓపెన్ చేసిన కేసీఆర్ కేవలం అధికారం పోయిన 1.5 సంవత్సరంలోనే ఒక జాతీయ పార్టీలో తన పార్టీని
విలీనం చేసే స్థాయికి నిజంగా దిగజారిపోవడం అనేది సిగ్గుచేటు. 10 ఏళ్ల మా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాలనలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెక్కు చెదరకుండా ఒకటే పార్టీని పట్టుకొని ఉండి అధికారం వచ్చే వరకు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడినరు. నిజంగా కేసీఆర్ లాంటి నాయకుడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంటే నిజం కిందికి పడిపోయింది ఈరోజు. ఎందుకనంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఒక గొప్ప కార్యకర్త అని మేము కేసీఆర్ కంటే గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇంత గొప్ప నాయకుడు అని ఇంత డబ్బాలు కొట్టే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం 1.5 సంవత్సరంలో అధికారం పోయేసరికి పార్టీని తీసుకుపోయి అందులో కలిపేసి మా మీద కేసులు పెట్టకుండా మీకు దండం పెడతాం, మీకు కాళ్ళు పట్టుకుంటాం అన్నట్టే ఉన్నది ఈ వ్యవహారం అంతా. అంతే కదా, అంతే కదా, అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఎంత దిగజారిపోయినారు అనేది. ఏంటంటే సంధ్యారెడ్డి గారు నన్ను అన్నారు లోపల. సో షర్మిల గారిని తీసుకొచ్చారు ఏపీ. షర్మిల గారికి ఇంకా కవిత గారికి అసలు పొంతనే లేదు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఈవిడ వీళ్ళ తండ్రి ఉండంగానే తండ్రి స్థానం కోసం చూస్తుంది, అక్కడ వాళ్ళ తండ్రి లేకున్నా ప్రజలకు మంచి చేయాలి అని చెప్పేసి ఆవిడ ఫైట్ చేసింది అని చెప్పేసి అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ మాటల్లో? ఇది ఒకటే సింపుల్, మనం లాజిక్ అవసరం లేదు. కేసీఆర్ అనే చైర్, హరీష్ రావు, కవిత, మన కేటీఆర్, ఈ ముగ్గురు టార్గెట్ కూడా కేసీఆర్ ఉండంగానే. కేసీఆర్ లేకపోతే ఊహించుకుంటున్నారు, కేసీఆర్ లేకపోయినట్లయితే నా పరిస్థితి ఏందని కవిత కూతురుగా, నా పరిస్థితి ఏందని కేటీఆర్ కొడుకుగా, అసలు వీళ్ళిద్దరూ అన్న చెల్లెలు కలిసి నన్నేం చేస్తారు అని చెప్పేసి అల్లుడుగా కేటీఆర్. వీళ్ళ లోపల ఒక మదనం మొదలైంది. కేసీఆర్ ఉండంగానే కేసీఆర్ లేక పోతే ఏంటి అనేది, మా భవిష్యత్ ఏంటిది అనేది వాళ్ళు ఊహించుకునే ఈ కొట్లాటలన్నీ. ఆస్తుల విషయానికి వస్తే కేసీఆర్ సమక్షంలోనే పంపకాలు జరగాలి, లేకపోతే ఏమవుతుంది, ఆ సంతోష్ రావో కేటీఆర్ పంచుకొని కవితకు హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది, రాజకీయంగా అనగదొక్కే అవకాశం ఉంటుంది. ఈ హరీష్ రావు పరిస్థితి కూడా అంతే. రాజకీయంగా కేసీఆర్ ఉండగానే ఏదన్నా ఒకటి చేసుకోవాలి, లేకపోతే కేసీఆర్ పోయిందనంటే ఆటోమేటిక్గా తన దారి తాను చూసుకోవడమా, లేకపోతే ఇదే పార్టీలో వాడు ఉండడం అనేది హరీష్ రావు పరిస్థితి. అర్థం కాని పరిస్థితి. ఇక్కడ కేవలం కవిత కేటీఆర్ కొట్లాట, ఈ పంచాయతీ అంతా కూడా పార్టీ పరంగా కవిత స్థానం ఏంటి. లిక్కర్ స్కామ్ ఏదైతే వచ్చిన తర్వాత ఈ భారతదేశ వ్యాప్తంగా కవిత ఒక చెడ్డ పేరును మూటగట్టుకుంది. ఎందుకంటే ఒక మహిళ అయి ఉండి ఈ యొక్క మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన స్థానంలో ఉండి దేశమంతా తిరిగి ఈరోజు లిక్కర్ స్కామ్లు చేసిన ఘనత కవిత సంపాదించుకున్నది. కాబట్టి ఆ లిక్కర్ స్కామ్ వచ్చేసరికి కవితను కుటుంబ సభ్యులు దూరం పెట్టిండ్రు. అటు రాజకీయంగా ఇటు ఆస్తుల పరంగా కూడా కవితకు అన్యాయం చేస్తారేమన్న భయంతో తండ్రి ఉండగానే తండ్రి మీద పోరాటం, ఎట్ ద సేమ్ టైం అన్న మీద పోరాటంతో కవిత కొట్లాడుతుంది తప్ప నిజంగా ఇది రాజకీయానికి సంబంధించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినట్లయితే దీని మీద కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడతాడు, కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడతాడు. ఇటు కవిత స్పష్టంగా మీడియా చిట్ చాట్లతోటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి నేరుగా తన అన్న పేరో తన నాయన పేరో చెప్పట్లేదు. ఎట్ ద సేమ్ టైం కవిత ఇన్ని సంచలన ఆరోపణలు చేస్తున్నా కూడా అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ మిగతా ఎవరు స్పందిస్తలేడు. అంటే దీని అర్థమైంది, వాళ్ళు కేవలం ఇక్కడ మధ్యలో ప్రజలను పెట్టి ప్రజా సమస్యలను పెట్టి వాళ్ళ కుటుంబ పంచాయతీలు అక్రమాస్తుల పంచాయతీలు తేల్చుకోవడానికి మాత్రమే ఈ కవిత ఇష్యూ తప్ప వేరే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని కుటుంబం ఈ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు. అయితే ఇప్పుడు ఈవిడ జాగృతి ఆఫీస్ ఓపెన్ చేసిర్రు. సో నిజంగానే అంటే మీకు ఖచ్చితంగా తెలుస్తాయి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి. నిజంగానే ఆవిడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా లేదా? ఒక్క మాటలో కవిత గారు వచ్చే ఛాన్స్ ఉన్నదా లేదా అని ఆమె స్పష్టం చేయాలి. మేము స్పష్టం చేసేది ఏంటిదంటే అటువంటి మహిళను మా పార్టీలోకి మేము మాత్రం ఆహ్వానించాం. ఎందుకనంటే ఇటువంటి చరిత్ర గల కుటుంబ సభ్యులను వీళ్ళు ఇక 10 ఏళ్ల వీళ్ళ పాలనలో ఈ 13 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఉద్యమ పార్టీగా సరే తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు, విశ్వసించారు కాబట్టి అధికారం ఇచ్చింది. మళ్ళీ తర్వాత ఈ 10 సంవత్సరాల వీళ్ళ పాలన పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ కుటుంబ సభ్యులు అన్నట్టు ఒక దొంగలాగా చూసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ దొంగలను మాత్రం మా పార్టీలోకి అస్సలు రాని. సో పార్టీ ఆఫీస్ పెట్టిరు కాబట్టి మరి మీరు ఏమైనా శుభాకాంక్షలు తెలుపుకుంటారా? మరి యాజ్ అ విమెన్ గా షీఈస్ ఫైటింగ్ ఒక రకంగా చూసుకుంటే, అండ్ షీఈస్ ఆల్సో తెలంగాణ విమెన్. సో మీరేం చెప్పదలుచుకున్నారు? షీఈస్ ఫైటింగ్ విత్ హర్ ఫాదర్, షీఈస్ ఫైటింగ్ విత్ హర్ బ్రదర్, but she's not fighting with Telangana. She is not fight for the Telangana people. She is not fight for the Telangana culture and development. That is only
అసెట్స్ ఇష్యూ, కేసీఆర్ ఫ్యామిలీ ఇంటర్నల్ ఇష్యూ. వి డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీ వన్ ఆన్ దట్ ఇష్యూ. కానీ కవిత గారు పార్టీ పెట్టుకుంటే ఆమె ఒక మహిళగా మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఎందుకంటే ఆమె నిజంగానే ప్రజా పోరాటాలు చేయాలంటే ఫస్ట్ వాళ్ళ కేసీఆర్ దేవుడు అని చెప్తుంది. కేసీఆర్ దేవుడు కాదమ్మా, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఒక దయ్యం. నువ్వేమంటావు? కేసీఆర్ చుట్టూ దయ్యం ఉన్నది అంటున్నావు. కానీ కేసీఆర్ దయ్యం కాబట్టి దయ్యాలు ఉన్నాయి. ఎందుకనంటే కేసీఆర్ దయ్యం లాంటివాడు కాబట్టి చిత్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టిర్రు. ఇప్పటికైనా మీ దయ్యాలందరూ కలిసి ఎక్కడన్నా ఆత్మలతోటి సమావేశాలు పెట్టుకోరు తప్ప ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలను పట్టి పీడించొద్దని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున ఈ కల్వకుంట్ల కుటుంబానికి చేతులు జోడించి దండం పెడుతున్నా. ఈ రాష్ట్రానికి పట్టిన శని మీరు, దయ్యాలు మీరు, మేమందరం తెలంగాణ మనుషులను మీరు పట్టి పీడించడం వదలండి అని మేము వాళ్ళని వేడుకుంటున్నాం.